హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనలో చాలామంది ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి దేవాలయానికి వెళ్తుంటాం. దేవుడిని దర్శించుకుంటాం, ప్రదక్షిణలు చేస్తాం, కొబ్బరికాయలు కూడా కొడతాం, ప్రసాదం తీసుకొని ఇంటికి కూడా వస్తాం. కానీ ఒక ప్రశ్న, మనము చేస్తున్న పూజలు ప్రదక్షిణలు నిజంగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయా? తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లు మన ఆధ్యాత్మిక ఫలితాన్ని తగ్గిస్తాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఈరోజు ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాల్సిన ప్రదక్షిణల నియమాలు, చేయకూడని తప్పులు మరియు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్ళి ఎంతో భక్తితో ప్రదక్షిణలు చేసేవాడు. సంవత్సరాలు గడిచినా అతను కోరుకున్న పనులు జరగలేదు. ఒకరోజు అక్కడికి వచ్చిన ఓ వృద్ధుడి పండితుడు అతని భక్తిని గమనించి, "నువ్వు భక్తితో చేస్తున్నావు, కానీ కొన్ని నియమాలు తెలియక తప్పులు చేస్తున్నావు" అని చెప్పాడు. ఆ మాట విన్న రామయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పండితుడు దేవాలయాల ఆచారాల గురించి వివరించడం ప్రారంభించాడు. నియమం: ధ్వజస్తంభానికి నమస్కారం. గుడిలోకి వెళ్ళగానే నేరుగా గర్భగుడికి వెళ్ళకూడదు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి. ధ్వజస్తంభం దేవాలయానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావించబడుతుంది. దానికి నమస్కరించి దేవుని అనుమతిని కోరిన తరువాతే దర్శనం ప్రదక్షిణలు ప్రారంభించాలి. నియమం 2. ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? సాధారణంగా 3 ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ప్రత్యేక కోరికల కోసం 5 ప్రదక్షిణాలు, 9, 11, 21 లేదా 108 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. కానీ సంఖ్య కంటే ముఖ్యమైనవి మనసులోని భక్తి. నియమం 3. ప్రదక్షిణలో మాట్లాడకూడదు. చాలామంది ప్రదక్షిణలు చేస్తూ ఫోన్లో మాట్లాడటం లేదా పక్కవారితో సంభాషించడం చేస్తూ ఉంటారు. ఇది శాస్త్రాల ప్రకారం మంచిది కాదు. ప్రదక్షిణ అంటే దేవుడిని కేంద్రంగా చేసుకొని మన జీవితాన్ని సమర్పించుకోవటం. అందువలన ప్రశాంతంగా దేవుణ్ణి నామస్మరణ చేస్తూ చేయాలి ప్రదక్షిణలు. నియమం 4. గర్భగుడి వెనుక భాగాన్ని అస్సలు తాకకూడదు. కొంతమంది భక్తులు భక్తి పేరుతో గర్భగుడి వెనుక గోడలను తాకుతుంటారు. ఇలా చేయటం శాస్త్రోక్తం కాదు. గౌరవంతో ప్రదక్షిణలు చేయాలి, కానీ నిర్మాణాలను తాకకూడదు. నియమం 5 ఏమిటంటే శివాలయంలో అర్ధ ప్రదక్షిణం. ఇది చాలామందికి తెలియని విషయం. శివాలయాల్లో కొన్ని సాంప్రదాయాల ప్రకారం పూర్తి ప్రదక్షిణ చేయకుండా అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేస్తారు. ఎందుకంటే అభిషేక జలాలు ప్రవహించే ప్రాంతాన్ని దాటకుండా ఉండాలనే భావన దీనికి కారణంగా చెబుతారు. కానీ దేవుని ఎదుట ఎలా నిలబడాలి? దేవుని దర్శనం చేసేటప్పుడు వినయంతో నిలబడాలి. అలాగే ఆత్మగౌరవం లేకుండా నమ్రతతో ప్రార్థన చేయాలి. మన కోరికలను చెప్పే ముందు కృతజ్ఞతలు తెలియజేయాలి. నియమం 7. విగ్రహాలను అస్సలు ముట్టుకోకూడదు. కొంతమంది భక్తులు భక్తి భావంతో విగ్రహాలను తాకేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆలయ నియమాలను గౌరవించడం ఎంతో ముఖ్యం. దూరం నుంచే నమస్కరించి భక్తిని వ్యక్తం చేయడం ఉత్తమం. నియమం 8. దర్శనం తరువాత వెంటనే బయటకు వెళ్ళకూడదు. దర్శనం పూర్తయిన వెంటనే చాలామంది తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొంతసేపు ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయటం మంచిదని పెద్దలు చెబుతారు. అలా చేస్తే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. నియమం 9. గుడి నుండి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. దేవాలయ దర్శనం అనంతరం వెంటనే స్నానం చేయకూడదని కొందరు పెద్దలు చెప్తారు. అలాగే దేవాలయంలో పొందిన ఆధ్యాత్మిక అనుభూతిని కొంతసేపు ఆస్వాదించాలనే భావన దీనికి కారణం. నియమం 10. దేవాలయంలో వినయం చాలా ముఖ్యం. దేవాలయం అనేది కేవలం కోరికలు కోరుకునే స్థలం మాత్రమే కాదు. మన అహంకారాన్ని వదిలి దేవుని సన్నిధిలో మనసును శుద్ధి చేసుకునే పవిత్ర స్థలం. అందువల్ల కోపం, గర్వం, ఇతరులను విమర్శించడం వంటి వాటికి అక్కడ స్థానం ఉండకూడదు. ఇప్పుడు తిరిగి రామయ్య కథలోకి వస్తే, ఆ పండితుడు చెప్పిన ప్రతి నియమాన్ని రామయ్య పాటించడం ప్రారంభించాడు. అతని జీవితంలో వెంటనే అద్భుతాలు జరగకపోయినా
అతని మనసులో ప్రశాంతత పెరిగింది, కుటుంబంలో సంతోషం వచ్చింది, ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. అప్పుడు అతను ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. ఏమిటి అంటే, దేవాలయానికి వెళ్ళడం అంటే కేవలం కోరికలు అడగటం కాదు, మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకోవడం. భక్తి అంటే అద్భుతాల కోసం ఎదురు చూడటం కాదు, దేవునిపై విశ్వాసంతో ధర్మ మార్గంలో జీవించడం. మీరు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలను గుర్తుంచుకొని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి. దేవుని అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు. ఓం నమః శివాయ.